let's start with lamp lighting as our traditional culture. Dr. Sai Sunil Kishore sir, Dr. Monica and Dr. Priyanka for the lamp lighting. मैडम आप प्लेट चीज़ So, beginning from Welcome to all media friends, parents as well as doctors and nurses. So every year మనం ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కింద సెలబ్రేట్ చేస్తాము. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ వీ డూ మెనీ క్యాంపెయినింగ్ యాక్టివిటీస్ యాజ్ వెల్ as అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ యాక్చువల్లీ వీ నీడ్ టు సపోర్ట్ త్రూఅవుట్ ద ఇయర్, but in this 1 week actually we do focused activities, many activities like workshops as well as parents awareness programs. So as a part of this actually this entire week actually we have planned certain activities. అంటే ప్రతిరోజు డాక్టర్స్కి నర్సెస్కి పేరెంట్స్కి కలిపి యాక్టివిటీస్ ప్లాన్ చేసాము. లైక్ ఫర్ డాక్టర్స్ అండ్ నర్సెస్, so what are the problems, and parents, what are the problems with practical problems in breastfeeding, what are the benefits, how to address that. సో అది యాక్చువల్గా డాక్టర్స్ నర్సెస్ ఈవెన్ లాక్టేషన్ కన్సల్టెంట్ వచ్చి చెప్పేవారు. అండ్ క్విజ్ కూడా లైక్ ఫర్ డాక్టర్స్ అండ్ నర్సెస్ వీ హ్యావ్ కండక్టెడ్. సో డైటీషియన్ వాజ్ ఇన్వాల్వ్డ్. డైటీషియన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన పోస్ట్ పార్టమ్ న్యూట్రిషన్ ఎలా ఉండాలి, సో ఎలాంటి లైక్ నరిష్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మదర్స్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ అడ్రస్డ్. అండ్ లాక్టేషన్ కన్సల్టెంట్ ఏంటంటే బెడ్ సైడ్ వాళ్ళకి ఎలా హ్యాండిల్, లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసాము. అండ్ రిగార్డింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, we all know actually it is very very essential, and it is a kind of first vaccine to the baby, and it is the first as well as the best gift the mother can give to the baby. సో మనం చూస్తే కనుక దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ బోత్ ఫర్ ద మదర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద బేబీస్. సో బేబీస్కి వచ్చినప్పటికీ వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్? సో వీళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ ద ఇమ్యూనిటీ విల్ బి మచ్ బెటర్. సో ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్, డయేరియా, ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ద ఇన్సిడెన్స్ విల్ బి మచ్ లెస్ ఇన్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ యాజ్ కంపేర్ టు ఫార్ములా ఫెడ్ బేబీస్. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ లాంగ్ టర్మ్లో కూడా వీళ్ళ ఐక్యూ లెవెల్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ అది మచ్ బెటర్గా ఉంటుంది. అండ్ ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ, ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో తక్కువ ఉంటాయి లాంగ్ టర్మ్లో యాజ్ కంపేర్ టు ఫార్ములా ఫెడ్ బేబీస్. సో ఇవి అందరి బేబీస్కి ఉన్న బెనిఫిట్స్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ స్మాల్ బేబీస్, అంటే మేము ఇక్కడ ఏంటంటే మదర్ అండ్ చైల్డ్ యూనిట్లో వీ హ్యాండిల్ మెనీ టైనీ వెరీ స్మాల్ ప్రిమెచ్యూర్ బేబీస్ ఆల్సో. సో మోస్ట్ ఆఫ్ ద మదర్స్ హు ఆర్ సిట్టింగ్ హియర్ దే నో. సో ద ప్రిమెచ్యూర్ బేబీస్కి ఏంటంటే దేర్ ఆర్ లైక్ మెనీ మోర్ బెనిఫిట్స్ యాజ్ కంపేర్ టు ఈవెన్ టర్మ్ బేబీస్ ఆల్సో. వీళ్ళలో ఫీడ్ ఇంటాలరెన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ ఇంటెస్టైన్స్కి ఉండే కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, నెక్రోటైజింగ్ ఇంటర్క్వాలైటిస్ అంటాం, ఎన్ఈసి, నెక్స్ట్ ఆర్ఓపి అంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో తక్కువగా ఉంటాయి యాజ్ కంపేర్ టు ఫార్ములా ఫెడ్ బేబీస్. సో దట్స్ వై వీ గివ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఈవెన్ ఇన్ neonatal ICU ఆల్సో. So always we want to give express breast milk only to the babies of like premature babies. And మదర్స్కి వస్తే కనుక దెర్ ఆర్ మెనీ మోర్ బెనిఫిట్స్ ఆల్సో. లైక్ వాళ్ళకి పోస్ట్ పార్టమ్ అయ్యే బ్లీడింగ్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ బెటర్గా ఉంటాయి. అండ్ ఎమోషనల్ బాండింగ్ విల్ బి బెటర్. అండ్ వీళ్ళకి కూడా లాంగ్ టర్మ్లో ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇలాంటివన్నీ ఇన్సిడెన్స్ తగ్గుతాయి ఎవరైతే మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో. సో వీ హ్యావ్ బెనిఫిట్స్ ఫర్ ఆల్ ద బేబీస్ అండ్ ఎస్పెషలీ ఫర్ ప్రిమెచ్యూర్ బేబీస్ అండ్ ఈవెన్ ఫర్ మదర్స్ ఆల్సో. సో దట్స్ వై వీ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్ అండ్ ఎంఫసిస్ ఫర్ ద బ్రెస్ట్ ఫీడింగ్. అయితే ఈ ఇయర్ పర్టికులర్ ఇయర్ మన థీమ్కి వస్తే కనుక, సో దిస్ ఇయర్ థీమ్ ఈజ్ యాక్చువల్లీ యాజ్ యూ కెన్ సీ హియర్, breastfeeding for a sustainable start in life and strengthen what works. So what it means is, we all know the benefits of breastfeeding. Definitely అది ఏంటంటే we need not reinvent that. సో మన బెనిఫిట్స్ అన్నీ తెలుసు, బట్ we need to strengthen and support the systems. So
సో ఈవెన్ మనకి హాస్పిటల్స్లో వస్తే కనుక అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదర్. సో మనం యాజ్ ఏ హోల్ లైక్ హాస్పిటల్ వైపు నుంచి, కమ్యూనిటీ వైపు నుంచి అండ్ వర్క్ ప్లేస్ వైపు నుంచి కూడా దేర్ షుడ్ బి గుడ్ సపోర్ట్ టు ఇంప్రూవ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఆస్పెక్ట్స్. సో మనం ఇప్పుడు హాస్పిటల్కి వస్తే కనుక యాక్చువల్గా మా హాస్పిటల్లో మేము ఏం చేస్తామంటే డే 1 నుంచి దెర్ విల్ బి ఏ లాక్టేషన్ కౌన్సిలర్. సో డైలీ తను రోజుకి 2 times వెళ్ళి మదర్స్కి సపోర్ట్ ఇవ్వడం, సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్హాన్స్ చేయడానికి చేస్తాము. లాక్టేషన్ కన్సల్టెంట్ ఈస్ దేర్, డాక్టర్స్ అండ్ నర్సెస్ దే విల్ ఎడ్యుకేట్ ద మదర్స్. So this is the daily process which we do in our hospital. So that's why our hospital is called breast like BFHI, like baby friendly hospital initiative. So that is one part of supporting breastfeeding. And similarly workplace lo kuda like there should be enough support to promote breastfeeding. And recently మీరు వినుంటే కనుక like there is lot of emphasis on మిల్క్ బ్యాంక్స్ ఆల్సో. మనకి బ్లడ్ బ్యాంక్స్ లాగే ఇప్పుడు మిల్క్ బ్యాంక్స్ అనేవి గ్రాడ్యువల్గా డెవలప్ అవుతున్నాయి. సో ఈ ఇయర్లోనే కమింగ్ ఇయర్లో మన వైజాగ్లో 2 మిల్క్ బ్యాంక్స్ మోస్ట్లీ వస్తాయి. అండ్ అక్రాస్ ఇండియా నౌ మిల్క్ బ్యాంక్స్ ఆర్ స్టార్టింగ్. సో ఇది ఎస్పెషలీ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రెమిచ్యూర్ బేబీస్. సో ఓవరాల్ లైక్ వాట్ ద WHO as well as the Indian government as well as doctors, what we are trying to say is, so we know the benefits of breastfeeding, but equally like we should strengthen our support systems in the hospital as well as in the workplace. So that is more important. Thank you. So as part of breastfeeding week, we have been hearing a lot and talking a lot about breastfeeding. So it should be a collective responsibility from everyone, all the healthcare workers, the family, parents, everyone, like doctors, the staff, mothers and the family members of the mothers. So all together can achieve and support and promote this exclusive breastfeeding. Thank you.